ఎలీషాకు కూడా శక్తినిచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క దృశ్యమును ఎలీషా చూసి ఉన్నాడు. అందువలన ఆ దుప్పటితో తాను కూడా ఆ యోర్దాను నది మీద కొట్టగా ఆ యొక్క యోర్దాను నది విడిపోగా ఆ కాలిబాటలో ఎలీషా దాటి యువతల ఒడ్డుకు చేరి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కోరుకున్న ఆ యొక్క కోరిక ప్రభు నెరవేర్చి ఉన్నాడు. గురు శిష్యుల బంధము ఒకరికి ఒకరు ఎంతో సన్నిహితమైన ఆత్మీయ సహవాసము కలిగిన ఎలీషాను మనము చూస్తూ ఉన్నాము. వారి యొక్క పరిచర్యకు సాదృశ్యమైన యోర్దాను నది యొక్క 2 పాయలుగా చేయుట, వారిద్దరూ కాలిబాటున నడిచి అవతలి ఒడ్డుకు వెళ్ళుట, మళ్ళీ ఎలియా కొనిపోయిన తర్వాత ఎలీషా కూడా ఆ యోర్దాను నదిని 2గా దుప్పటితో కొట్టగా అది 2గా చీలను కాబట్టి ఎలీషా ఆ యోర్దాను నది దాటి యువతల ఒడ్డుకు వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవక్తలను ప్రభు ఆ దినాల్లో వాడుకున్నాడు. ఏలియాను ఎందువల్ల? తనను శరీర రీతిగానే సజీవంగా పరమునకు తీసుకొని వెళ్ళి ఉన్నాడో, ఏ పని మీద ఆయనను రిజర్వ్ చేసి ఉన్నాడో, ప్రిజర్వ్ చేశాడో, ఆయన ప్రాణమును మనం ఎరగం. ఆయనకు పని ఉన్నది, ఆ పని కొరకు ఆయనను దాచుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తన యొక్క ప్రణాళికను ఏలియాకు ప్రభు తెలియచేసే ఉంటాడు. తన భక్తులకు తెలియకుండా ఏది మరుగు చేయడు అని ఉంది. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు చిత్తములో వాడబడుటకు యోగ్యమైన పాత్రగా తన పనికి కొరకు ఆయన సిద్ధం చేసుకున్న పాత్రగా ఏలియాను ఉంచుకున్న దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు మన జీవితంలో దేవుని చేతిలో వాడబడే పాత్రగా పౌరుషము కలిగి దేవుని యొక్క కార్యముల కొరకు సిద్ధపడి ఆయన చేతిలో ఉపయోగపడే సాధనంగా ఉండుటకు ప్రయత్నం చేద్దాము, సమర్పణ చేసుకుందాము. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.